Good evening and praise the Lord, everyone. అందరికీ సాయంకాల శుభాలు, ప్రభునామంలో వందనాలు. It is our privilege to study God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన ఆధిక్యత. Today we will be starting chapter 3. ఈ రోజున మూడవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. This is a very important epistle ఇది చాలా ప్రాముఖ్యమైన పత్రికగా ఉంటుంది. because it has some practical applications for all of us in the church. ఎందుచేతనంటే ఇందులో సంఘంలో ఉన్న మనందరికీ ఆచరణాత్మకమైన పాఠాలు దాగి ఉన్నాయి. In the very first chapter we have seen Paul exhorting Titus to appoint elders, and we have seen the qualifications of an elders. మొదటి అధ్యాయంలో పెద్దలను ఏర్పరచమని తీతుకి రాయటం మనం చూసాం. అదే రీతిగా పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో, అర్హతలు ఏంటో మనం చూసాం. In chapter 2 we have studied the attitudes of the members in a congregation in a church. రెండవ అధ్యాయంలో సంఘంలో ఉన్న వేరు సభ్యుల గుంపులు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో మనం చూసాం. Now when we come to chapter 3, it deals with practical Christian living. మూడవ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇది మన అనుదిన క్రైస్తవ జీవితం క్రియాశీలకంగా ఏ రీతిగా ఉండాలో మనకి తెలియజేస్తుంది. This chapter 3 emphasizes to every believer that they should be involved in good deeds. ఈ మూడవ అధ్యాయము ప్రతి క్రైస్తవుడు సత్క్రియలు చేయటంలో నిమగ్నులై ఉండాలి అనేసి తెలియజేస్తుంది. At this juncture we have to remember that we have not been saved by good deeds, but we have been saved for performing good deeds. అయితే ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే సత్క్రియల మూలముగా మనం రక్షించబడలేదు, కానీ మనం రక్షించబడ్డాము గనుక సత్క్రియలు చేసేవారమై ఉండాలి. The basis of the key verse for this chapter is found in verse 5. ఈ అధ్యాయానికి మూల వచనం 5వ వచనంలో ఉంటుంది. He saved us not on the basis of deeds which we have done in righteousness, but according to his mercy by the washing and regeneration and renewing by the Holy Spirit. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా ఉంటుంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించును. So this verse 5 tells us what is the basis of our salvation. ఈ 5వ వచనము మన రక్షణకి ఆధారం ఏంటో, పునాది ఏంటో తెలియజేస్తుంది. But when we come to know our salvation or new birth, మన నూతన జన్మాన్ని, మన రక్షణని మనం తెలుసుకున్నప్పుడు we must also remember that what went through in the process of salvation. రక్షణ కార్యం గుండా వెళ్ళినప్పుడు మనలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. So we shall be discussing in detail in this chapter 3 when we go on for the meditation in each of the verses. అయితే వచనం వెంబడి వచనము మన లోతుగా మనం ధ్యానించినప్పుడు ఈ సంగతులన్నీ మనం నేర్చుకుందాం. So before that we have to know the outline of this chapter 3. ఈ మూడవ అధ్యాయం యొక్క నిర్మాణాన్ని లేదా విభజనని ముందుగా మనం చూద్దాం. I request everyone to be what you call remain attentive for this meditation, because it is not only some dry subject, but it involves some practical things. ప్రియులారా, మీరంతా కూడా ఏకాగ్రతతో ఈ మాటలు వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి విసుగు పుట్టించే మాటలు కాదు, కానీ మన ఆచరణకు తగిన మాటలు ఇందులో ఉంటున్నాయి. So what's the outline of this chapter 3? ఈ అధ్యాయం యొక్క విభజనని, నిర్మాణాన్ని మనం ముందుగా చూద్దాం. From verses 1 to 8, Paul is telling Titus, remind them of our new life in Christ. మొదటి 8 వచనాలలో తీతుకి పౌలు గారు జ్ఞాపకం చేసిన సంగతి ఏంటంటే, మీ సంఘస్థులకి క్రీస్తులో నూతన జీవం ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేయమన్నాడు. The word remind is very important. చేత జ్ఞాపకము అన్న మాట, జ్ఞాపకం చేయటం అన్న మాట ప్రాముఖ్యమైనది. The second division is from verses 9 to 11, consisting of 3 verses. 9 నుంచి 11 వరకు ఉన్న ఆ 3 వచనాలలో రెండవ భాగం ఉంటుంది. What's the outline? Paul is saying to Titus, reject people with divisive tendencies. అయితే ఇందులో ఉన్న అంశం ఏంటంటే, ఎవరైతే విభేదాలు పుట్టించాలి అనేసి చూస్తున్నారో వారిని తిరస్కరించుము అనేసి రాశారు. So remind is the first outline, the second outline is reject. అంచేత మొదటి భాగము జ్ఞాపకము చేయటం అయితే, రెండవ భాగము తిరస్కరించటము లేదా నిరాకరించటం.
So the last four verses, from verses 12 to 15, 12 నుంచి 15 వరకు ఉన్న ఆ 4 వచనాలలో చివరి భాగం ఉంటుంది. Paul is saying, be ready for good deeds. సత్క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండమని పౌలు గారు తీతుకు రాశారు. So in English it is very easy to remember, as this outline consists of things, of phrases starting with R. అంటే ఇంగ్లీష్లో ఆర్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది కనుక ఈ నిర్మాణాన్ని, విభజనని తేలికగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. Remind, reject and ready. జ్ఞాపకము చేయము, తిరస్కరించుము, సిద్ధపడి ఉండుము. So we'll just study from verses 1 to 8. మొదటి 8 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం ధ్యానించుకుందాం. Where Paul says to Titus, remind your congregation of our new life in Christ. అంటే మీ సంఘానికి, మనకి క్రీస్తులో ఉన్న నూతన జీవాన్ని గురించి జ్ఞాపకం చేయి అనేసి అన్నారు. Remember, our first obedience is to our Lord Jesus. ప్రియులారా గమనించండి, మనము మొదట విధేయత చూపాల్సింది ప్రభువైన యేసుక్రీస్తుకి. But at the same time, we must also respect or revere the government and its leaders. అదే సమయంలో ప్రభుత్వానికి, ప్రభుత్వము ఏర్పాటు చేసిన నాయకులకి విధేయత చూపిస్తూ వారిని గౌరవించేవారుగా ఉండాలి. That's what verse 1 says. మొదటి వచనంలో ఆ సంగతే మనం చూస్తాం. Remind them, that is the congregation, the church, to be subject to rulers, authorities, to obedient, to be ready for every good deed. అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయటానికి సిద్ధపడి ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. So we are exhorted to obey our government and its leaders. ప్రభుత్వానికి, వారు ఏర్పాటు చేసిన నాయకులకు లోబడి ఉండమని మనకి వాక్యము హెచ్చరిస్తుంది. Remember, we are all as citizens, not above the law. పౌరులమైన మనము చట్టానికి అతీతులము కాదు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. One of the Christian responsibilities is to respect the government. అయితే క్రైస్తవ్యము మనకిచ్చిన బాధ్యతలలో ఒక బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి తగిన గౌరవం మనం ఇవ్వటం. However, the scriptures gives us a caution, as a warning. అయినప్పటికీ లేఖనాలలో దీని గురించి కూడా ఒక హెచ్చరిక ఉంటుంది. Wherever the government rules and regulations violate the moral standards as revealed in the Bible, అయితే ఎప్పుడైతే ప్రభుత్వ విధులు, విధానాలు, నియమావళి బైబిల్ ఆధారితమైన నైతిక ప్రమాణాలకి భిన్నమైనదిగా, వ్యతిరేకించేదిగా ఉంటుందో, then what should we do? అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? We should refuse those government orders. అయితే బైబిల్కి విరుద్ధమైన ఆ ప్రభుత్వ నియమాలని మనము విభేదించే వారముగా, వాటిని తిరస్కరించే వారముగా మనం ఉండాలి. That's what we saw last week in the life of Shadrach, Meshach and Abednego. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాలలో ఈ సంగతే ఉన్నట్లుగా మనం గత వారం నేర్చుకున్నాం. However, in this first verse, Paul is exhorting us through this letter to be good citizens of the country to which we belong. అయితే ఈ మొదటి వచనంలో పౌలు గారు మనకి ఇస్తున్న ప్రోత్సాహం ఏంటంటే, మనం ఏ దేశానికి చెందిన పౌరులమై ఉంటున్నామో ఆ దేశం యొక్క ప్రభుత్వానికి, అధికారులకి మనము విధేయత చూపాలి, లోబడి ఉండాలి అనేసి మనకి జ్ఞాపకం చేయబడింది. We should be good citizens, మంచి పౌరులు. అంచేత మనం మంచి పౌరులుగా ఉండాలి అన్నది మొదట మనం నేర్చుకోవాలి. Now I will give you a small homework. అయితే మీకు ఇంటి దగ్గర చేయటానికి ఒక అభ్యాసము ఇస్తాను. The best passage in the Bible how to dealing with how we should be subject to government authorities is found in Romans 13 chapter verses 1 to 7. అయితే ప్రభుత్వము పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనే దానికి శ్రేష్టమైన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 7 వచనాలలో ఉంటుంది. And Paul is saying through Titus, అయితే తీతు ద్వారా పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, we should be peaceable, gentle. మనము సాత్వికులమై ఉండాలి, సమాధానము గలవారమై ఉండాలి అనేసి చెప్పబడింది. And we should be considerate to all men. అలానే జగడమాడని వారుగా, ఎవరిని దూషించని వారుగా మనము ఉండాలి అనేసి చెప్పబడింది. So in 3 words, Paul is saying how to be good citizens. మంచి పౌరులుగా ఎలా ఉండాలి అనేసి 3 ముక్కల్లో పౌలు గారు చెప్పారు. Now from verses 3 to 8 3 నుంచి 8 వరకు ఉన్న భాగంలో is the most difficult part. It's the most these verses deal with the doctrines, Christian doctrines.
అయితే ఇది కష్టమైన భాగముగా ఉంటుంది. ఎందుకు అనంటే క్రైస్తవ సిద్ధాంతాలని ప్రస్తావిస్తున్న భాగం ఇది. Now, in this 6 verses, ఈ 6 వచనాలలో మనం గమనించినట్లయితే Paul sets up a contrast between our the life before salvation and the life after our salvation. మన రక్షణకి మునుపు మన జీవితం ఎలా ఉందో, రక్షణ పొందిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో వాటి మధ్య ఉన్న తారతమ్యాన్ని పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. So, how we were living in before our salvation is described in verse 3. రక్షణ పొందటానికి మునుపు ఉన్న జీవితము 3వ వచనంలో వివరించబడింది. He says we were foolish, మనము అవివేకులుగా ఉంటిమి అనేసి ఆయన అన్నారు. disobedient, అవిధేయులుగా ఉన్నాము అనేసి అన్నారు. deceived, అలానే మోసపోయిన వారంగా ఉన్నాం. and we were slaves to lusts and pleasures, దురాశలకి భోగాలకి దాసులమై ఉన్నాం. spending our life in malice and envy, hating one another. దుష్టత్వమునందు, అసూయయందు, ఒకరినొకరు ద్వేషించుట యందు మనం కాలం గడుపుచూ వచ్చాం. This was our life before salvation. రక్షణ పొందక మునుపు మన జీవితం ఆ రీతిగా ఉండింది. And what was the life after our salvation is described in verse 7. రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉందో 7వ వచనంలో చెప్పబడింది. It says we have been justified. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేసి చెప్పబడింది. And secondly, we have been made heirs. తర్వాత రెండవది మనం వారసులుగా చేయబడ్డాము అనేసి చెప్పబడింది. So these are the things happened after our salvation. అంచేత రక్షణ పొందిన తర్వాత మనలో జరిగిన సంగతులు ఈ వచనంలో ఉంటున్నాయి. My dear friends, today we hear about diabetes reversals. పిల్లల మనము కొన్ని వ్యాధులు, ఉదాహరణకి మధుమేహ తిరోగమనము అనేసి, అది జబ్బు వెనకకు జారిపోవటం లేదా తలక్రిందులు అవ్వటం అన్న సంగతి వింటూ ఉంటాం. You can reverse diabetes and come to our original condition. అంచేత ఒకవేళ మధుమేహ వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పటికీ తిరిగి యథాస్థితికి లేదా రోగము లేని స్థితికి రావటానికి ఆస్కారం ఉంది అని తెలియజేయబడుతుంది. But when we compare our past life with the present life, అయితే వీటికి మించి మన పాత జీవితాన్ని క్రొత్త జీవితంతో సరిపోల్చినప్పుడు we can surely claim that a great reversal has been done by God in our life. అయితే మన జీవితంలో ఒక గొప్ప తలక్రిందుల కార్యాన్ని దేవుడు చేసినట్లుగా మనం గుర్తించగలుగుతాం. Now it is better to remember what our past life was. అయితే మన పాత జీవితం ఏ రీతిగా ఉండిందో మనం గుర్తుపెట్టుకోవాలి. The first attitude was we were foolish. అయితే మొదటి సంగతి ఏమని చెప్పబడిందంటే మనము అవివేకులము, బుద్ధి లేని వారము అనేసి చెప్పబడింది. What do you mean by the foolish person? అవివేకులు అంటే ఎవరు, లేదా బుద్ధి లేని వారు అని అంటే ఎవరు? If you know the definition what the Bible gives, బైబిల్ ఇస్తున్న నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే in Psalm 14 and the first part of verse 1, 14వ కీర్తన మొదటి వచనం మొదటి భాగంలోనే మనం చూసినట్లయితే it says the fool has said in his heart there is no God. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అనేసి ఉంటుంది. That's what our life was before we were born again. తిరిగి జన్మించక ముందు మనము అదే రీతిగా బుద్ధిహీనులమై ఉన్నాం. We may not have said there is no God, but we lived a life without God. అయితే దేవుడు లేడు అనేసి మనము నోటితో అనుండకపోవచ్చు, అయినప్పటికీ దేవుడు లేనట్టుగానే మన జీవితాలు ఉంటూ వచ్చాయి. And what was the second sin? రెండవ పాపము ఇక్కడ ఏమని తెలియజేయబడింది? It is disobedience. అవిధేయులము అనేసి చెప్పబడింది. We know this was the first sin through which a sin entered into this world. అంటే మనం గమనించినట్లయితే పాపము లోకములోకి ప్రవేశించడానికి కారణమైన మొదటి పాపముగా దీన్ని చెప్పుకోవచ్చు. This is not my interpretation, but in Romans 5:19 it says, for by one man's disobedience many were made sinners. అంచేత ఇది నా వ్యాఖ్యానము కాదు, కానీ రోమా 5:19లో మనం చూసినట్లయితే ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి చెప్పబడింది. So we were foolish, number 1. We were disobedient, number 2. మొదటిది మనం అవివేకులుగా ఉంటే, రెండవది అవిధేయులుగా ఉంటిమి. And thirdly, we were deceived. తర్వాత మూడవది మనము మోసపోయిన వారంగా ఉన్నాం. What did Eve say? అవ్వ ఏమనిందండి? In Genesis chapter 3 and verse 13. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనంలో
The serpent deceived me and I ate. అక్కడ అవ్వ అన్న మాటలు మనం గమనించినట్లయితే సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అనేసి అనింది. The serpent deceived me and I ate. సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అనేసి ఆమె అన్నది. So we are deceived by the evil one, Satan. అంచేత దుష్టుడైన సాతాను చేత మనము మోసగించబడిన వారంగా ఉన్నాం. And fourthly, we were slaves to the various lusts and pleasures. తర్వాత నాలుగవది నానా విధాలైన దురాశలకి భోగాలకి మనము దాసులమై ఉంటిమి. Yes, we were slaves to so many things, and that's why we are called slaves to, we were slaves to Satan. అందుకనే అనేకమైన ఆశలకి భోగాలకి దాసులుగా ఉన్నాము గనక సాతాను దాసులము అనేసి మనం పిలువబడ్డాం. And that's what Romans 6:16 says. రోమా 6:16లో అదే మాట మనకు కనపడుతుంది. In the next verse, Romans 6:17, ఆ తర్వాత వచనమైన 17వ వచనం రోమా 6:17లో మనం చూస్తే it says we were slaves to sin. మనము పాపమునకు దాసులమై ఉంటిమి అనేసి అక్కడ చెప్పబడింది. And in Romans 6:19 says we were slaves to flesh. రోమా 6:19లో మన శరీరానికి మనము దాసులమై ఉంటిమి అనేసి చెప్పబడింది. But praise God, after we have obtained salvation, we also have been slaves, but this time to righteousness. అయితే దేవునికి స్తోత్రము, మనము రక్షించబడిన తర్వాతను మనము దాసులమే, అయితే మనము నీతికి దాసులమయ్యాం. And Christ does not call us slaves, but as brothers, as friends. అదే రీతిగా మనము క్రీస్తులకు దాసులమైనప్పటికీ ఆయన మనల్ని దాసులు అని పిలవట్లేదు, కానీ ఆ స్నేహితులు సహోదరులు అనేసి ఆయన పిలుస్తున్నారు. If you want to know what were the highlights in our past sinful life, మన పాప జీవితంలో మన చేసిన ముఖ్యమైన పనులు మనం గమనించినట్లయితే we spent all our past life, sinful life, in malice. అయితే మన పాప జీవితం అంతా దుష్టత్వములో మనం గడుపుతూ వచ్చాం. In envy. అలానే అసూయతో మనం గడుపుతూ వచ్చాం. And we were hating one another. అలానే ఒకరినొకరు ద్వేషించుకుంటూ వచ్చాం. And Peter describes it in 1 Peter chapter 4 and verse 3. మొదటి పేతురు 4వ వచనంలో పేతురు వాటిని ఇలా వివరించారు. If you few more things to remember about our past life. మన గత జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరికొన్ని సంగతులు అక్కడ మనం చూస్తాం. He says we were involved in పోకిరి చేష్టలు. అక్కడ మనము పోకిరి చేష్టలు చేస్తూ ఉంటిమి అనేసి పేతురు అన్నారు. Then he says దురాశలు. అదే రీతిగా దురాశలు కలిగి ఉన్నాము అనేసి అన్నారు. నెక్స్ట్ వర్డ్ బ్రదర్, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. నెక్స్ట్ బ్రదర్, త్రాగుబోతుల విందులు. ఎస్, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే చాలును. సో పీటర్ ఇస్ సేయింగ్, yes, we have spent all these things in those sins, but let us put a stop to this. అయితే ఇక్కడున్న పాపాల జాబితాలో మనము కాలము గడుపుతూ ఉంటిమి అనేసి పేతురు గారు అంటూ ఆయన ఏమన్నారంటే, ఈ రీతిగా మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి గతించిన కాలము చాలు అనేసి ఆయన రాశారు. పీటర్ ఇస్ సేయింగ్ enough is enough. పేతురు గారు అన్న మాటని మనం గమనించినట్లయితే మనం చేసింది ఇక చాలు అనేసి అన్నారు. లెట్స్ నాట్ రీలివ్ ద పాస్ట్. అంచేత పాత జీవితాన్ని మరలా జీవించే పని మనం చేయకూడదు అనేసి ఆయన జ్ఞాపకం చేశారు. You know, Peter was addressing this letter to a group of Christians who were living in Asia Minor. పేతురు గారు ఈ పత్రికని చిన్న ఆసియాలో ఉన్న క్రైస్తవుల గుంపులకి రాసినట్లుగా మనము ఈ పత్రికని గమనించవచ్చు. Now comes the very hardest part of this chapter. ఈ అధ్యాయంలో ఉన్న కష్టమైన భాగానికి మనం వద్దాం. Because we have doctrines. ఎందుచేతనంటే ఇందులో సిద్ధాంతాల యొక్క ప్రస్తావన మనకి కనపడుతుంది. We cannot skip these doctrines because they are very very important for our Christian belief. అంచేత ఈ సిద్ధాంతాలని దాటివేసి మనం ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. కారణం ఏంటి అని అంటే, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నమ్మకానికి ఇవి పునాదులు వంటి సత్యాలుగా ఉన్నాయి. So in verses 4 and 5 we have the doctrine of salvation.
4-5 వచనాలలో రక్షణ గురించిన సిద్ధాంతము మనకు కనపడుతుంది. Dear friends, listen very carefully because these are very important because we ought to know these doctrines. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఎందుచేతనంటే ఈ రక్షణ సిద్ధాంతము వంటి సిద్ధాంతాలు మన క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. Now in verse 4 we see the point number 1 is origin of our salvation. అయితే ఈ 4వ వచనంలో రక్షణ యొక్క ఆరంభాన్ని మనం చూడొచ్చు. Please read that verse, brother. Verse 4. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. So we have to understand that to redeem mankind from the eternal punishment of sin, God appeared in human flesh. అంచేత మానవులమైన మనల్ని నిత్య శిక్ష నుండి తప్పించడానికి దేవుడు మానవ ఆకారములో మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. That's what verse 4 seems to teach us. 4వ వచనము మనకు అదే నేర్పిస్తుంది. We know John chapter 1 and John 1 and verse 1, John chapter 1 and verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము 14వ వచనము మనకు తెలిసినవే. In the beginning was the word was God, and the word was with God, and that word became flesh and dwelt among us, in verse 14. మొదటి వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేసి ఉంటుంది. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అనేసి ఉంటుంది. So does God in human flesh is the origin, is the starting point of our salvation. అంచేత మన రక్షణకి ఆరంభం ఏంటి, మూలం ఏంటి, మొదలేంటి అనే మనం ఆలోచన చేస్తే ఆ దేవుడు శరీర అవతారిగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావటం. We know the familiar verse in Luke 19:10, for the Son of Man has come to seek and to save that which was lost. అలానే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనకు సుపరిచితమైన మాట ఏమని ఉంటుంది అని అంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చను అనేసి ఉంటుంది. సో మన రక్షణకు ఆరంభము గాడ్ కేమ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. అంచేత మన రక్షణకి ఆరంభం ఏంటి అని అంటే దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావటం. Now the second point is basis of our salvation, that is found in verse 5 and the first part. తర్వాత రెండవది ఈ సిద్ధాంతంలో మనం చూసేది రక్షణకి ఆధారం ఏంటి అన్నమాట. 5వ వచనం మొదటి భాగంలో ఈ మాట మనకు కనపడుతుంది. He saved us not on the basis of deeds which we have done. ఇక్కడ ఏమని ఉంటుందంటే మనము చేసిన క్రియల మూలముగా కాక వేరే రీతిగా మనల్ని రక్షించను అనేసి ఉంటుంది. Now what is the difference between other religions and Christianity? ప్రియులారా, వేరే మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? Other religions they emphasize good works. అంటే వేరే మతాలన్నీ సత్క్రియలకి వాటిని ఎక్కువ చేసి సత్క్రియలే వీటన్నిటికీ మూలము అన్నట్లుగా వాళ్ళు చెప్తారు. When our good works are more than enough, we secure a place in afterlife. అంచేత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వేరే మతాలలో మనం వినే మాట ఏంటంటే, సత్క్రియలు మనం చేసే చెడ్డ పనుల కంటే ఎక్కువైనప్పుడు మనకి మన తర్వాతి జీవితంలో ఒక సురక్షితమైన స్థలాన్ని మనము సంపాదించుకుంటాము అనేసి అంటారు. But that's not what Christianity teaches. అయితే క్రైస్తవ్యము ఆ రీతిగా నేర్పించట్లేదు. The afterlife is called heaven. అయితే ఆ తర్వాత జీవితం అనేది బైబిల్లో పరలోకము అనేసి తెలియజేయబడుతుంది. To get to heaven, the Bible doesn't emphasize good deeds. అంచేత పరలోకానికి వెళ్ళటానికి సత్క్రియలే మూలము అనేసి బైబిల్ మనకు చెప్పట్లేదు. Other religion says we must approach God with good works. అయితే ఇతర మతాలన్నిటిలో మనం చూస్తే సత్క్రియల ద్వారా మనం దేవుని సమీపించాలి అనేసి వారు చెప్పడం జరుగుతుంది. But the Bible says it is God seeking us, God coming to us. అయితే బైబిల్ మనకి తెలియజేసేది ఏంటంటే,
దేవుడే మనల్ని వెతుకుతూ మన దగ్గరికి ఆయన వస్తున్నారు అనేసి తెలియజేస్తుంది. So salvation is God's work for us. రక్షణ అనేది దేవుడు మన కొరకు చేసిన క్రియగా పనిగా ఉంటుంది. To perform that good work, God the Father sent His only Son, Lord Jesus Christ, into this world. మనల్ని రక్షించటము అనే సత్క్రియ చేయటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మన ప్రభువుని ఈ లోకానికి పంపారు. We know the familiar verse, Ephesians 2:8, for by grace we have been saved through faith in Christ, not by works, lest any man should boast. అయితే ఎఫ్సి 2:8 మనం చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగింది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అనే సుపరిచితమైన వచనము ఉంటుంది. So God is sent His Son, Lord Jesus Christ, into this world so that He will receive the punishment for the sins of all mankind. అంచేత దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపారు అనంటే మానవాళి చేసిన పాపం అంతటికి వారి మీదకి వచ్చే శిక్షని తాను భరించి మనకి విడుదల కలిగించడానికి. On the cross of Calvary, our Lord Jesus Christ died for the punishment of the sins. అంచేత మన పాపాలకి శిక్షగా కల్వరి శిలువ మీద ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు. And we know the familiar verse in Hebrews 9:22, without the shedding of blood there is no remission of sins. అదే రీతిగా 9:22 కూడా ఈ సుపరిచితమైన మాట ఉంటుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అనేసి చెప్పబడింది. The unblemished precious blood of Lord Jesus Christ was enough to forgive all our sins, cleanse all our sins. అంచేత నిష్కలంకమైన ఆ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మన పాపాలన్నీ కడగటానికి తగినదిగా చాలినదిగా ఉంటుంది. So the basis of our salvation depended on the finished work of Christ. మన రక్షణకి ఆధారం ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసి ముగించిన ఆ కార్యము. Now the third point, what is the process that was involved in our salvation? తర్వాత మూడవది, మన రక్షణ కార్యములో మనము ఏ ప్రక్రియ గుండా వెళ్తున్నామో అన్నది మూడవ మాట. So that's the doctrine of the Holy Spirit. అంచేత ఈ ప్రక్రియ అనేది పరిశుద్ధాత్మని గురించిన సిద్ధాంతం. This is where the role of the Holy Spirit becomes important. అంచేత పరిశుద్ధాత్మని పాత్ర ఈ విషయంలో అది ప్రాముఖ్యం అవ్వటం మనం చూస్తాం. God the Father planned for our salvation. తండ్రి అయిన దేవుడు మన రక్షణ ప్రణాళిక వేశారు. His Son Lord Jesus Christ executed the work of salvation through His sacrifice on the cross. అలానే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో ఆ రక్షణ కార్యాన్ని ఆ బలియాగాన్ని ముగించారు, సమాప్తం. And the third person in the Trinity, Holy Spirit, applied this salvation to us. అదే రీతిగా త్రిత్వములో మూడవ వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ రక్షణని మనకి ఆపాదించి స్థిరపరిచి నిర్ధారణ చేసినట్లుగా మనం చూస్తాం. So this is what we read in verse 5, it's the second part. 5వ వచనము 2వ భాగంలో ఈ మాట మనకి కనపడుతుంది. Through the washing of regeneration and renewing by the Holy Spirit. మన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించును అనేసి 5వ వచనం 2వ భాగంలో ఉంటుంది. The best passage to understand the work of the Holy Spirit is found in John's Gospel chapter 16. అంచేత మన జీవితంలో పరిశుద్ధాత్మని పాత్రని మనము తెలుసుకోవటానికి ప్రాముఖ్యమైన వాక్య భాగము 16వ అధ్యాయము 5 నుంచి 15 వరకు ఉన్న వచనాలలో ఉంటుంది. So this is the second homework for you to read. మనము చదవటానికి ఇంటి దగ్గర చదువుకోవటానికి ఏర్పాటు చేసిన 2వ వాక్య భాగం ఇది. The first one is Romans 13, 1-7. మొదటి అభ్యాసము రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 7 వచనాలు. The washing of regeneration refers to being born again. పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది మనము తిరిగి జన్మించిన అనుభవాన్ని తెలియజేస్తుంది. The Greek word for washing in Titus 3rd chapter and 5th verse describes the act of cleansing thoroughly.
3వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్న ఈ స్నానము అనే మాట క్షుణ్ణముగా లోతుగా కడగటం అనే అర్థాన్ని ఇచ్చే గ్రీకు పదం నుంచి తీసుకోబడింది. What does the word regeneration means? తిరిగి జన్మించుట లేదా పునరుద్ధరించబడుట అన్న మాటకు అర్థం ఏంటి? It means taking an obsolete old thing, making it into a new thing. పాతదైన దాన్ని, పనికిరాని దాన్ని తీసుకొని దాన్ని నవీకరించి పునరుద్ధరించి ప్రయోజనకరంగా చేయటం. Now we are new in Christ. మనం క్రీస్తులో ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నాం. So the work of the Holy Spirit is described as cleansing and purifying. పరిశుద్ధాత్మని కార్యం ఏంటి అని అంటే కడగటం, పరిశుద్ధపరచటం. I'll give you a third homework. తర్వాత ఇంటి దగ్గర మనం చదువుకోవటానికి 3వ అభ్యాసము. It is reading Ezekiel chapter 36 verses 25 to 27. అయితే మనం పఠించాల్సిన 3వ భాగం ఏంటంటే ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. Where God says, I sprinkle clean water on you and you shall be clean. ఆ భాగంలో నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను, తద్వారా మీరు పవిత్రులవుతారు అనేసి దేవుడు అన్నారు. I will cleanse you from all impurities. మీకు కలిగిన అపవిత్రత అంతటి నుండి నేను మిమ్మల్ని కడుగుతాను అనేసి అన్నారు. I'll give you a new heart, new spirit. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ఆత్మని మీకు కలుగజేస్తాను. He will take away the heart of stone and give us a heart of flesh. అదే రీతిగా రాతి గుండెని మీలో నుండి తీసివేసి మెత్తనైన మాంసపు గుండెని మీకు ఇస్తాను అనేసి అన్నారు. So please read this 3 verses from Ezekiel chapter 36. ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్న ఈ 3 వచనాలు కూడా మీరు చదవాల్సిందిగా మనవి. So I made an effort to teach you about the doctrine of salvation, doctrine of the Holy Spirit. ఈ వచనాల నుండి రక్షణ సిద్ధాంతాన్ని, అదే రీతిగా పరిశుద్ధాత్మని సిద్ధాంతాన్ని కొంత మీకు తెలియజేసే, వివరించే ప్రయత్నము నేను చేయటం జరిగింది. And triune God were involved in our born again experience. మన తిరిగి జన్మించిన అనుభవంలో త్రియేక దేవుని పాత్ర ఉంటుంది అనేసి మనం చూసాం. I forgot to tell one important thing. ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు తెలియజేయటం మర్చిపోయాను. If we read that same gospel according to John chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయమే మనము చదివినట్లయితే, if we read verse 8, 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, and that's what the work of the Holy Spirit was. 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మని కార్యాల గురించి ఈ రీతిగా చెప్పబడింది. It says, when he comes, he will convict the world concerning sin, righteousness and judgment. ఆయన వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను. So that's what we experienced when we were born again. మనం తిరిగి జన్మించినప్పుడు ఈ సంగతులే మనం అనుభవించడం జరిగింది. I for one was born again when this fear came upon me of God's judgment, God's wrath. అంటే దేవుని తీర్పు, దేవుని ఉగ్రత అన్న భయము నాలో కలిగినప్పుడు నేను ఒప్పింపబడ్డాను. Now we'll read verse 7. 7వ వచనాన్ని చదువుకుందాం. It says, being justified by his grace, we would be made heirs according to the hope of eternal life. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. So we are dealing with the doctrine of justification. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడుట అన్న సిద్ధాంతాన్ని మనం చూస్తున్నాం. There are two things that are highlighted in this verse. అయితే ఈ భాగంలో 2 విషయాలు మనకి ప్రధానంగా కనపడుతున్నాయి. What's the one point that differentiates Christianity from other religions? క్రైస్తవ్యాన్ని వేరే మతాలతో వ్యత్యాసం చూపించే మాట ఏంటి? In other religions, a man is working himself with so many things to approach God, towards God. ఈ క్రైస్తవ్యానికి మిగతా మతాలకు ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, మిగతా మతాలలో మనుషులు కష్టపడి దేవుణ్ణి వెతుకుతూ ఆయన్ని కనుగొనే ప్రయత్నం చేయటం మనం చూస్తాం. But in Christianity, it is the opposite. అయితే క్రైస్తవ్యము దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. A merciful God showing his grace and approaching us. అంటే కనికర సంపన్నుడైన దేవుడు తన కృపని చూపించి ఆయనే మనల్ని సమీపించటం క్రైస్తవ్యంలో కనపడుతుంది. He wants to redeem us through the finished work of Lord Jesus Christ.
ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి ముగించిన కార్యాన్ని బట్టి ఆయన మనల్ని విమోచించాలి అని ఆశపడుతున్నారు. Now, what is this doctrine of justification? నీతిమంతులుగా తీర్చబడుట అన్న సిద్ధాంతం ఏంటి? It's an act of God forgiving our sins and imputing the righteousness of Christ. నీతిమంతులుగా తీర్చబడుట అన్న మాటలో మనము చేసిన పాపాలన్నిటినీ క్షమించటం ఒక భాగం ఉంటుంది. రెండవది క్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదించటము అన్న భాగం ఉంటుంది. Before we accepted Lord as our personal Savior, we were unrighteous. అయితే ప్రభువుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించే ముందు మనము దుర్నీతిపరులుగా ఉన్నాం. What is that unrighteousness? It's not a right living. అంచేత దుర్నీతి అంటే ఏంటి అని అంటే సరైన జీవితం మనం జీవించట్లేదు. What was that life? Is described in we already meditated as described in verse 3. ఆ దుర్నీతితో కూడిన జీవితం ఎలా ఉంటుందో మనం 3వ వచనంలో ఇంతకు మునిపే ఆలోచన చేశాం. But once when our sins are forgiven, ఒకసారి మన పాపాలు క్షమించబడిన తర్వాత justification means there is a tick mark. అది నీతిమంతులుగా తీర్చబడటము అనేది ఇతను సరైన వాడే అనేసి ఒక టిక్ మార్క్ మన పేరు పక్కన పెట్టడం వంటిది. It is like a pronouncement that you are now right and you have been pronounced as a righteous one. ఇతను నీతిమంతుడు అనేసి దేవుడు ప్రకటన చేసిన కార్యముగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. So it's a pronouncement. నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఇతను నీతిమంతుడు అని ప్రకటించుట అనేది గమనించాలి. What God seems to be saying is, you were a sinner, but now you are a saint. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకప్పుడు మీరు పాపులుగా ఉంటిరి, అయితే ఇప్పుడు మీరు నీతిమంతులు అనేసి ఆయన అనటం ఈ సిద్ధాంతంలో మనం చూస్తాం. Usually in a court of law, we see the decree being pronounced. అయితే సాధారణంగా న్యాయస్థానాలలో ఈ రీతిగా ఒక ప్రకటన చేయటం, తీర్పును వెల్లడించటం మనం చూస్తూ ఉంటాం. Where a person is acquitted and released. ఒక వ్యక్తి తప్పు చేయలేదు అనేసి న్యాయస్థానం నమ్మినప్పుడు ఇతను నిర్దోషి అనేసి విడుదల చేయటం జరుగుతుంది. The judge says you are no more accused. ఇక నీవు నిందితుడు కాదు, నీవు నిర్దోషివి అనేసి న్యాయమూర్తి ప్రకటిస్తారు. Now you are free to go. ఇక నీవు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అనేసి అతన్ని విడుదల చేయటం జరుగుతుంది. There will be no imprisonment, there will be no punishment for you. నీవు నిర్దోషివి కనుక ఇక నీకు చెరసాల గాని వేరే శిక్ష గాని మేము వేయట్లేదు అని చెప్పడం జరుగుతుంది. That's the same thing that happened to us. మన జీవితాలలో కూడా సరిగ్గా అదే. Because of the righteousness of Christ that has been imputed to us, now God says, now you are righteous, you are clean. క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడింది కనుక దేవుడు మనతో ఏమంటారు అని అంటే మీరు నిర్దోషులు, మీరు పవిత్రులు అనేసి అంటారు. So these are the very important things that we ought to know very, very clearly. ఈ సంగతులు స్పష్టంగా క్షుణ్ణంగా మనము ఎరిగిన వారమై ఉండాలి. Many times in our life, Satan creates a doubt. అనేక సార్లు మన జీవితాలలో సాతాను అనేక సందేహాలు కలుగజేస్తూ ఉంటాడు. We must have the full assurance of how we were saved. అందుచేత మనం ఏ రీతిగా రక్షించబడ్డామో అన్న విషయాన్ని గురించిన నిశ్చయత, సంపూర్ణమైన నిశ్చయత మనం కలిగి ఉండాలి. If we ask someone, how are you saved? They may say, I got a healing, I was sick and God healed me. కొంతమందిని మనము మీరు ఏ రీతిగా రక్షించబడ్డారు అని అడిగినప్పుడు నేను రోగిగా ఉన్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచారు అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. That's not salvation. రోగాన్ని విడుదల పొందటం, స్వస్థులు అవ్వటం అది రక్షణ కాదు. Salvation is believing that God became flesh. రక్షణ అంటే దేవుడు శరీరధారి అయ్యాడు అనేది విశ్వసించటం. We must believe incarnation. ఆయన శరీరధారిగా వచ్చాడు అన్న దాన్ని విశ్వసించాలి. And secondly, we must believe in the finished work of Lord Jesus Christ. తర్వాత రెండవది ప్రభువు ముగించిన ఆ కార్యాన్ని గురించిన నమ్మిక, విశ్వాసము మనకు ఉండాలి. We cannot redeem by ourselves by doing good deeds. ప్రియులారా, ఎన్ని సత్క్రియలు చేసినా మనంతట మనము మనల్ని రక్షించుకోలేం. And that's why we believe the finished work of Lord Jesus Christ, His shedding of blood, of His precious blood, that is enough for us. ఆయన తన యొక్క అమూల్య రక్తాన్ని శిలువలో చిందించారు కనుక అది మన పాపాలన్నీ తీసివేయటానికి సరిపోయిందిగా
ఉంటుంది కనుక ఆయన ముగించిన ఆ కార్యం మీద నమ్మికతో మనం రక్షించబడుతున్నాం. But still there was the work of the Holy Spirit for our salvation. అయితే ఇవన్నీ జరిగినప్పటికీ వాటితో పాటు మన రక్షణలో పరిశుద్ధాత్ముని ప్రమేయం కూడా ఉంటుంది. Probably Holy Spirit was not only accusing us of our sin, but he was telling us, imploring us that we should accept the finished work of Christ, sacrifice. అంచేత పరిశుద్ధాత్ముడు మన పాపాలని ఒప్పింపజేయటమే కాదు కానీ ఆ పాపాల నుంచి విడుదల పొందటానికి క్రీస్తు చేసిన కార్యాన్ని గురించి కూడా ఒప్పింపజేసి మనల్ని రక్షణలోకి నడిపారు. So what I just want you to do is, you just remember the day you were born again. ఏ రోజున మీరు తిరిగి జన్మించారో, రక్షించబడ్డారో ఆ దినాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. What went through on that date or in that hour? అయితే ఆ దినాన ఆ గంటలో రక్షించబడిన గడియలో ఏం జరిగిందో ఒకసారి స్మరణకు తెచ్చుకోండి. And afterwards you should thank the Lord for it. అయితే ఆ రీతిగా చేసిన తర్వాత ఈ రీతిగా నన్ను రక్షణలోకి నడిపావు అనేసి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. So remember that day very clearly. You accepted the Lord as a personal savior and you be thankful to him. మనము ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినాన్ని మర్చిపోకూడదు. అదే రీతిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు.